ఓం శాంతి. ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే ఉదయమే లేచి తండ్రితో ఆత్మిక సంభాషణ చేయండి. తండ్రి ఇచ్చిన శిక్షణలను నెమరు వేస్తూ ఉండండి. అన్న ఓం శాంతి అన్న. ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే పూర్తి రోజంతా ఖుషీగా గడిచేందుకు ఏ యుక్తిని రచించాలి? ప్రతిరోజు అమృత వేళ లేచి జ్ఞాన విషయాలలో రమణం చేయాలి. మీతో మీరు మాట్లాడుకోవాలి. పూర్తి డ్రామా ఆది మధ్యాంతాలను స్మరణ చేయాలి. తండ్రిని స్మృతి చేసినట్లయితే పూర్తి రోజంతా సంతోషంగా గడిచిపోతుంది. విద్యార్థులు తమ పాఠాలను చాలాసార్లు అభ్యాసం చేస్తారు. పిల్లలైన మీరు కూడా ఈ చదువును అలా రిహార్సల్ చేయాలి. ఈనాడు మానవుడు అంధకారంలో ఉన్నారు అని పాట పాడుతున్నారు. అరే చింటూ, ఇప్పుడు మనము డ్రామా పూర్తి మొత్తం తెలుసుకున్నాము. ఇది అనాది అవినాశి డ్రామా అని బాబా ఎంత సహజ రీతిలో తెలియజేశారు. ఇందులో గెలుపొందుతారు, మళ్ళీ ఓడిపోతారు. ఇప్పుడు చక్రము పూర్తి అయింది. ఇప్పుడు మనము ఇంటికి వెళ్ళాలి. తండ్రినైనా నన్ను స్మృతి చేయండి అని వారి ఆజ్ఞ లభించింది. ఈ డ్రామా జ్ఞానాన్ని ఒక తండ్రి మాత్రమే ఇస్తారు. ఎప్పుడూ లక్షల సంవత్సరాల నాటకము ఉండదు. ఎవరికి గుర్తు కూడా ఉండదు. ఇది 5000 సంవత్సరాల చక్రము. ఇదంతా మీ బుద్ధిలో ఉంది. ఇది ఎంత మంచి గెలుపు ఓటముల ఆట. ఉదయమే లేచి ఇలాంటి ఆలోచనలు నడుస్తూ ఉండాలి. బాబా మమ్ములను రావణునిపై విజయులుగా చేస్తున్నారు. ఉదయమే లేచి మీతో మీరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే అలవాటైపోతుంది. ఈ బేహద్ నాటకము గురించి ఎవరికీ తెలియదు. పాత్రధారులుగా ఉండి కూడా దీని ఆది మధ్యాంతాలు తెలియదు. ఇప్పుడు మనము బాబా ద్వారా యోగ్యులుగా అవుతున్నాము. విధిరాతను సైతం ఎదిరించగలను శక్తి మనం చేసే పనులకు ఉంటుంది. మంచి పనులు చేస్తే నీ విధిరాత ఎలా ఉన్నా ఏదో ఒకరోజు నీకు మంచి జరుగుతుంది. చెడ్డ పనులు చేస్తూ పోతే నీ విధిరాత ఎంత గొప్పగా ఉన్నా పతనం తప్పదు. అందుకే విధిరాత కన్నా కర్మ ఫలం చాలా గొప్పది అన్న బాబా చెప్తున్నారు. ఒకవేళ వానప్రస్థ స్థితిలో ఉంటే మీ పిల్లలను ఒప్పించి మీరు ఈ సర్వీసులో తత్పరులు అవ్వండి. మళ్ళీ గృహస్థ వ్యవహారంలో చిక్కుకోరాదు. మీరు స్వకళ్యాణము ఇతరుల కళ్యాణము చేస్తూ ఉండండి. ఇప్పుడు మీ అందరిది వానప్రస్థ స్థితి. నేను మిమ్మలను శబ్దానికి అతీతంగా తీసుకువెళ్లేందుకు వచ్చాను అని బాబా చెప్తున్నారు. అపవిత్ర ఆత్మలు వెళ్ళలేరు. ఇప్పుడు తండ్రి సన్ముఖంలో వచ్చి అర్థం చేయిస్తున్నారు. మజా కూడా సన్ముఖంలోనే ఉంటుంది. అక్కడైతే మురళీని పిల్లలు కూర్చొని వినిపిస్తారు. ఇక్కడ తండ్రి సన్ముఖంలో ఉన్నారు. అందుకే కదా మధువనానికి మహిమ ఉంది. అందుకే తండ్రి చెప్తారు, ఉదయమే లేచి అలవాటు చేసుకోండి. భక్తి కూడా మనుషులు ఉదయమే లేచి చేస్తారు. కానీ దాని ద్వారా ఆస్తి లభించదు. వారసత్వము రచయిత అయిన తండ్రి ద్వారా లభిస్తుంది. రచన ద్వారా ఆస్తి లభించదు. కనుక మాకు రచనల ఆది మధ్యాంతాలు తెలియదని చెప్తారు. ఒకవేళ తెలిసి ఉంటే అది పరంపరగా అలాగే వచ్చేది. మనము ఎంత శ్రేష్టమైన ధర్మానికి చెందిన వారము, తర్వాత ఎలా ధర్మభ్రష్టులుగా కర్మభ్రష్టులుగా అయ్యామో కూడా మీరు అర్థం చేయించాలి. మాయ మన బుద్ధికి గాడ్రేజ్ తాళాన్ని వేసేస్తుంది. అందుకే మీరు బుద్ధివంతుల బుద్ధి వీరి బుద్ధికి వేసిన తాళాన్ని తెరవండి అని భగవంతునికి చెప్తారు. ఇప్పుడు తండ్రి సన్ముఖంలో అర్థం చేయిస్తున్నారు. నేను జ్ఞానసాగరుడను. మీకు ఇతని ద్వారా ఏ మనుషులు ఇవ్వలేని ఈ సృష్టి చక్రం యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని అర్థం చేయిస్తున్నాను. అరే చింటూ, తండ్రి చెప్తున్నారు, ఇప్పుడు ఆత్మలైన మనపైన బృహస్పతి దశ ఉంది. వృక్షపతి అయిన భగవంతుడు మనల్ని చదివిస్తున్నారు. కనుక మనకు ఎంత ఖుషి ఉండాలి. భగవంతుడు చదివించి మనల్ని భగవతీలుగా చేస్తున్నారు. ఓహో, అలాంటి తండ్రిని ఎంత స్మృతి చేస్తారో అంత వికర్మలు వినాశనమవుతాయి. ఇలా విచార సాగర మతనం చేసే అలవాటు చేసుకోవాలి. తాత అనగా శివబాబా మనకు ఈ తండ్రి ద్వారా ఆస్తిని ఇస్తున్నారు. నేను ఈ రథాన్ని ఆధారంగా తీసుకుంటాను అని వారు స్వయంగా చెప్తున్నారు. మనకు జ్ఞానము లభిస్తుంది కదా. జ్ఞానగంగలు జ్ఞానాన్ని వినిపించి పవిత్రంగా చేస్తారా, లేక గంగా జలము పవిత్రంగా చేస్తుందా? ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, పిల్లలారా, మీరు భారతదేశానికి సత్యమైన సేవ చేస్తున్నారు. ఆ సమాజ సేవకులు హద్దులోని సేవలు చేస్తున్నారు. ఇది సత్యమైన ఆత్మిక సేవ. భగవాను వాచ తండ్రి అర్థం చేయిస్తున్నారు. భగవంతుడు పునర్జన్మ రహితుడు. శ్రీకృష్ణుడైతే పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. అతని పేరులో
పేరు గీతలో వేయబడింది. నారాయణుడి పేరు ఎందుకు వేయలేదు? శ్రీకృష్ణుడే నారాయణుడిగా అవుతాడు అని ఎవరికీ తెలియదు. శ్రీకృష్ణుడు రాకుమారునిగా ఉండేవాడు. తర్వాత రాధతో స్వయంవరం జరిగింది. మనకు ఇప్పుడు ఈ జ్ఞానం లభించింది. శివబాబా మనల్ని చదివిస్తున్నారు అని మనకు తెలుసు. నేను ఎవరి తలరాతలను రాయను. ఈరోజు ఏదైతే నువ్వు చేస్తున్నావో దాని కర్మఫలం వచ్చే జన్మలో దొరుకుతుంది. ఈరోజు నీవు ఉన్న స్థితి గత జన్మలో నీవు చేసుకున్న కర్మఫలం మాత్రం. అన్న సర్వుల సద్గతి దాత ఆ ఒక్కరే. వారిని అందరూ స్మృతి చేస్తారు. నాకు ఒక గిరిధర గోపాలుడు తప్ప వేరెవ్వరూ లేరు అని గానము చేస్తారు. గిరిధరుడిని కృష్ణుడు అని అంటారు. వాస్తవానికి నిందలు ఈ బ్రహ్మకు లభిస్తాయి. కృష్ణుని ఆత్మ ఎప్పుడైతే చివర్లో పిల్లవానిగా తమో ప్రధానంగా ఉంటాడో అప్పుడు తిట్లు తిన్నాడు. వాస్తవానికి ఇది కృష్ణుని ఆత్మయే కదా. పల్లెలో పెరిగాడు. మార్గంలో వెళుతూ బ్రాహ్మణుడు చిక్కుకున్నాడు. అనగా బాబా ప్రవేశించారు. ఎన్ని తిట్లు తిన్నాడు. అమెరికా వరకు సమాచారం వ్యాపించింది. ఇది అద్భుతమైన డ్రామా. ఇప్పుడు మనము తెలుసుకున్నాము కనుక సంతోషం కలుగుతుంది. ఈ చక్రము ఎలా తిరుగుతుందో, మనం ఎలా బ్రాహ్మణులుగా ఉండేవారమో మళ్ళీ దేవత, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా అయ్యాము. ఇప్పుడు బాబా అర్థం చేయిస్తున్నారు. ఇది 84 జన్మల చక్రము. ఇదంతా స్మృతిలో ఉంచుకోవాలి. రచయిత రచనల ఆది మధ్యాంతాలను తెలుసుకోవాలి. ఇది ఎవరికీ తెలియదు. మేము విశ్వాధికారులుగా అవుతాము అని పిల్లలైన మనకు తెలుసు. ఇందులో ఏ కష్టము లేదు. ఆసనాలు మొదలైన వాటిని వేయమని చెప్పరు. హఠయోగాన్ని ఎలా నేర్పిస్తారంటే అడగకండి. కొందరి మెదడే చెడిపోతుంది. తండ్రి ఎంతో సహజంగా సంపాదన చేయిస్తారు. ఇది 21 జన్మలకు సత్యమైన సంపాదన. అరే చింటూ, తండ్రియే వచ్చి పవిత్ర ప్రవృత్తి మార్గమును స్థాపన చేస్తారు కనుక విష్ణువుకు కూడా 4 భుజాలు చూపిస్తారు. శంకరునితో పార్వతిని, బ్రహ్మతో సరస్వతిని చూపించారు. ఇప్పుడు బ్రహ్మకు పత్ని ఎవరూ లేరు. ఇతనైతే బాబా వాణిగా అయ్యారు. ఇవి ఎంత అద్భుతమైన విషయాలు. మాతాపిత ఇతనే కదా. ఇతడు ప్రజాపిత కూడా అయ్యారు. మళ్ళీ ఇతని ద్వారా తండ్రి పిల్లలను రచిస్తారు కనుక ఇతను తల్లి కూడా అయ్యారు. సరస్వతి బ్రహ్మపుత్రిక అని గాయనం చేయబడుతుంది. ఈ విషయాలు అన్ని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. ఉదయమే లేచి బాబా ఎలా విచార సాగర మతనం చేస్తారో అలా పిల్లలు కూడా బాబాను అనుసరించాలి. ఇది గెలుపు ఓటముల అద్భుతమైన తయారైన ఆట అని పిల్లలైన మనకు తెలుసు. దీనిని చూసి ఖుషి కలుగుతుంది. తిరస్కార భావన రాదు. ఈ పూర్తి డ్రామా ఆది మధ్యాంతాలను తెలుసుకున్నాము అని మనకు తెలుసు కనుక తిరస్కార భావన అను మాటే లేదు. పిల్లలైన మనము శ్రమ కూడా చెయ్యాలి. గృహస్థ వ్యవహారంలో ఉండాలి. పావనంగా అవుతాము అని ప్రతిజ్ఞ కూడా చెయ్యాలి. ఏమీ ఆశించకు, మరేమీ కోరకు, ఇంకేదో కావాలనుకోకు. ధర్మాన్ని అనుసరిస్తే దైవం వెంటే ఉంటాడు అని మనసా వాచ కర్మన నమ్ము. అవసరం అయినప్పుడు కావలసినవన్నీ సమకూరుతాయి. అంతా మంచే జరుగుతుంది. అన్న, బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే చదువుపై పూర్తి గమనము ఉంచాలి. తండ్రి, టీచర్, సద్గురువుకు నిందలు తెచ్చే, గౌరవాన్ని పోగొట్టే కర్మలేవి చేయరాదు. విచార సాగర మతనం చేసేందుకు అలవాటు పడాలి. తండ్రి నుండి ఏ జ్ఞానము లభించిందో దానిని స్మరణ చేస్తూ అపారమైన సంతోషంలో ఉండాలి. ఎవరిపైన తిరస్కార భావన ఉండరాదు. అరే చింటూ, బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే సంపూర్ణత యొక్క వెలుగు ద్వారా అజ్ఞానము అనే పరదాను తొలగించే సెర్చ్ లైట్ భవ. ఇప్పుడిక ప్రత్యక్షత సమయము సమీపానికి వస్తూ ఉంది. అందువలన అంతర్ముఖులుగా అయ్యి గుహ్యమైన అనుభవాలు అనే రత్నాల ద్వారా స్వయాన్ని నిండుగా చేసుకోండి. ఎటువంటి సర్చ్ లైట్గా అవ్వాలంటే మన యొక్క సంపూర్ణత యొక్క వెలుగు ద్వారా అజ్ఞానం అనే పరద తొలగిపోవాలి. ఎందుకంటే మనము ఈ భూమిపై ఉన్న నక్షత్రాలము. ఈ విశ్వాన్ని ఆందోళన నుండి రక్షించి సుఖమయమైన ప్రపంచాన్ని, స్వర్ణిమ ప్రపంచాన్ని తయారు చేసేవారు. పురుషోత్తమ ఆత్మలైన మీరు విశ్వానికి సుఖశాంతులు అనే శ్వాసను ఇచ్చేందుకు నిమిత్తమై ఉన్నారు. మాయా మరియు ప్రకృతి యొక్క ఆకర్షణ నుండి దూరంగా ఉంటే సదా హర్షితంగా ఉంటారు అని బాబా స్లోగన్ ఇస్తున్నారు. ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.